వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 ఫస్ట్ డే బైపీసీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, ఈజీ, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అనాలిసిస్ అయితే చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో మెయిన్గా ఈరోజు బాట్నీ మేము ఎక్కువ చదివామన్న స్టూడెంట్స్ బాట్నీ పేపర్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో అయితే చెప్పండి. ఎందుకు అనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అయితే ఈక్వల్గా ఇచ్చినప్పటికీ కొన్ని క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ నుంచే ఎక్కువగా రావడం జరిగింది. సో మెయిన్గా మిగిలిన ఎగ్జామ్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. బాట్నీ డిఫికల్టీగా రావడం జరిగింది, జువాలజీ మోడరేట్ టు డిఫికల్టీగా వచ్చింది, ఫిజిక్స్ డిఫికల్టీగా వచ్చింది, కెమిస్ట్రీ ఈజీగా రావడం జరిగింది. ఇక్కడ మోడరేట్ టు డిఫికల్టీగా రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు, ఎక్కువ టైం తీసుకుంది. మెయిన్గా మనం మ్యాథ్స్ గురించి చెప్తూ ఉంటాం, లెంతీ క్వశ్చన్స్ టైం ఎక్కువ తీసుకుందని. కానీ ఈరోజు బాటనీ జువాలజీ కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చింది. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. స్టూడెంట్స్కి టైం వేస్ట్ అయిపోయింది, అవి కూడా లెంతీగా ఇచ్చారు. వాటి వల్ల స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ పర్ఫెక్ట్గా చదివిన వాళ్ళు మాత్రం రాశారు. ఫిజిక్స్ యాజ్ యూజువల్ డిఫికల్టీ పేపర్స్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములాస్ తెలిసి క్యాలిక్యులేషన్ చేయగలిగిన వాళ్ళే ఆన్సర్ చేశారు. కెమిస్ట్రీ మాత్రం ఈజీగా ఉంది. ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ అయితే వచ్చాయి. ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్గా అన్ని కలిపేసి చూసుకుంటే 70 to 76 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉన్నాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ ఇప్పటివరకు వచ్చిన కౌంట్ అయితే 130 వరకు అయితే అప్లై చేశారు. అంటే మనకు టోటల్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలుపుకుంటే 132 కూడా అటెంప్ట్ చేసిన స్టూడెంట్ అయితే వచ్చారు. సో ఓవరాల్గా 130 ప్లస్ చెప్పవచ్చు. కంప్లీట్ పేపర్ డిఫికల్టీ ఓవరాల్గా చూసుకుంటే మనకు ఈరోజు డే 1 పేపర్ ఓవరాల్గా చూసుకుంటే మోడరేట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మార్క్స్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బాటనీ జువాలజీలో స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఎక్కువ టైం తీసుకోకుండా మిగిలిన ఆన్సర్ చేసిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఇక్కడే స్టక్ అయిన స్టూడెంట్స్ మీకు బిగినింగ్లోనే చెప్పాను, ఎగ్జామ్ డే స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏ క్వశ్చన్స్ మీరు అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేస్తే మార్క్స్ వస్తాయనేది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తాను చూడండి. అటువంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ అందరూ. ఓవరాల్ పేపర్ అయితే మోడరేట్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ షిఫ్ట్ సంబంధించి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. కెమిస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఫిజిక్స్ ఫార్ములాస్ నేర్చుకొని వెళ్ళండి. బాటనీ, జువాలజీ ఉన్న స్టూడెంట్స్ అయితే, ఎంపీసీ స్టూడెంట్స్ ముఖ్యంగా కెమిస్ట్రీలో మార్క్స్ గెయిన్ చేయడానికే ట్రై చేయండి. ఫిజిక్స్ ఫార్ములా షీట్ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. బాటనీ, జువాలజీ స్టూడెంట్స్ అయితే స్టేట్మెంట్, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో టైం వేస్ట్ చేయకుండా ఉండండి. థ్యాంక్ యూ.